హాయ్ హలో అండ్ వెల్కమ్ టు గడిసరిగత సో సరికోడలు 2 అండ్ సరికొత్త ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. అండ్ ఈరోజు ఏ టీం బి టీం కింద రెండు ఎనర్జెటిక్ అత్త కోడల టీం మన దగ్గర ఉన్నారు. సో వాళ్ళ పేర్లు విశేషాలు తెలుసుకుందాం. ముందుగా ఏ టీం అత్తగారు? అయ్యో అయ్యో పద్మావతి. కోడలు గారు మీ పేరు? అశ్విని. సో మేనత్త మేనకోడలా? వెరీ గుడ్, సూపర్. ఇటు సైడ్ మంచి జోడీ వచ్చారు. అండ్ ఇటు సైడ్ గురించి తెలుసుకుందాం. అత్తగారు మీ పేరు? అనురాధ. అనురాధ గారు. కోడలు గారు? ప్రసన్న. సో మేనత్త మేనకోడళ్ళ టీము ఈరోజు మా గడిసరి అత్త సొసరి కోడలు 2లో వచ్చారు. సో వాళ్ళు అత్త కోడళ్ళే కాబట్టి వాళ్ళు కూడా చాలా అద్భుతమైన కాంబినేషన్లో ఉంటారు. ఇంతకీ వీళ్ళు ఎలా ఆడతారు, ఏం చేస్తారు ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ రౌండ్ అత్త యాక్షన్, కోడలు రియాక్షన్. ముందుగా ఏ టీం? అత్తగారు ఇప్పుడు ఏంటంటే తెలిసిన విషయమే కదా, అంటే అదే నగలు, మంగళసూత్రం, బేడీలా. బేడీలు ఎవరికి వేస్తారు? నీకు. నాకు వేస్తారా? లేదు, పిచ్చోళ్ళకి వేయరు. మంగళసూత్రం చేతికి కట్టాలా? అమ్మమ్మ మంగళసూత్రం కాదత్తమ్మా, ఇట్లా అంటే అర్థం. పెళ్లి చేయాలా? ఇట్లా పట్టుకొని అగ్ని నడుస్తారు కదా. మంగళసూత్రం ఎవరు వేసుకుంటారు? నల్ల పూసలు. ఎవరు వేసుకుంటారు? నువ్వు. వాళ్ళ ఆయన ఖైదీ. మా ఆయన ఖైదీ. అప్పుడు ఈవిడేమవుతారు? మీ ఆయన ఖైదీ అత్తమ్మ. అడిగా ఖైదీ గారు వెళ్ళాం అనుకుంటుంది. మా మామయ్య ఖైదీ. మీ మామయ్య ఖైదీ, మీ ఆయన కూడా ఖైదీయా? ఆహా కాదు, అర్థమవట్లేదు. తలకాయ ఇందని చెప్తున్నా, నీకేమీ అర్థం కాదు నీకు. ఖైదీ గారి భార్య. ఇంకో భాష. ఖైదీ గారి పెళ్ళాం. వెరీ గుడ్, రైట్ ఆన్సర్, సూపర్. మంగళసూత్రం చేతికి కడతారు, నల్ల పూసలు వేసుకుంటారు. అయ్యో రామ, ఆవిడ అప్పటి నుంచి పెళ్ళని చెప్పడానికి కష్టాలు పడుతుంది. ఇది ఖైదీ, ఈ పెళ్ళాం అనమాట. వెరీ గుడ్, సూపర్. కానీ ఏంటంటే ముక్కలన్నీ కలిపేశారమ్మా, అందుకని పాపం ఆవిడకి నాకు తలనొప్పి వచ్చింది. సో ఫస్ట్ది అయిపోయింది. రెండోది చిరిగింది, గో బాగైంది. నువ్వు పిచ్చి, నాకు పిచ్చి. నాకు కొంచెం పిచ్చి, గన్ను తీసి కాల్చేస్తా. నీకు కొంచెం పిచ్చి ఉంది, నాకే పిచ్చి. మా ఆయనకి పిచ్చా. నీకు తిక్కుంది, దానికి ఒక లెక్క ఉన్నదా? సూపర్, చాలా బాగా చెప్పారు అత్తగారు. గన్ ఎందుకు తీసిన అత్తమ్మ? పవన్ కళ్యాణ్ గన్ తీసిండనా? ఓహో, అట్టొచ్చినావా? ఆయన తెలిసి ఎంత ఆనందపడతాడు. తోకలేని మనిషి, తోకలేని చేప, తోకలేని పిట్ట. రైట్ ఆన్సర్, సూపర్. ఆహా, ఈ ప్లాస్టర్ తీయత్తమ్మ ఒకసారి. ఇదేంది ఇది? పిట్ట. ఇది పిట్ట. చేప? చేప కూడా అదేను, అర్థం కాలేదని చెట్టు. అరే అరే, అంటే అది రెండింటికి అదే అంట. మూతి ప్లాస్టర్ ఉంది కాబట్టి నీ కర్మ నువ్వే చెప్పుకోవాలి అంటుంది ఆవిడ. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. మూడు పాయింట్లు వచ్చాయి. సూపర్గా. అంటే మీకు కొంచెమే పిచ్చి ఉంటే మీ కొడుకు ఇంకొంచెం ఎక్కువ పిచ్చి ఉండడం వల్ల రెండు కరెక్ట్గా సెట్ అయిపోయి బాగా వచ్చాయి అనమాట. అండ్ వెరీ గుడ్, సూపర్గా ఆడారు. 3 పాయింట్స్. సో ఇప్పుడు మీరిద్దరు ఆడతారు. అత్తగారు మీరు అటు, కోడలు గారు మీరు ఇటు. అత్తమ్మ ఆడిని చూసినారు కదా, సేమ్ అట్లాగే ఆడాలి మనం కూడా. మనకెంత పిచ్చి ఉందో కూడా జనాలు తెలియాలి. ఇంకా మొదలెట్లే. పులి, రాక్షసి, పిల్లి. పిల్లి వాళ్ళ పెద్దక్క, పులి వాళ్ళ అబ్బాయి, సింహం, చిరుత. రైట్ ఆన్సర్, సూపర్. ఆహా, ఆవిడ ఎంత తెలివైందంటే ఇంతే, ఇవే వాడింది అంటేనే ఉంది. ఆవిడకు తెలిసిన పేర్లన్నీ జంతువులన్నీ వాడింది పాపం కోడలు. అందులో చిరుత తగిలింది. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఫస్ట్ది. రెండోది నువ్వు. నేను ఇక్కడున్నా, నేను ఇక్కడుంటే నువ్వు అక్కడ ఉన్నావు. నువ్వు అక్కడ ఉంటే నేను ఇక్కడ ఉన్నా. నేను ఇక్కడ, నువ్వు అక్కడ. నువ్వు అటు ఇటు వేసుకో. నువ్వు అక్కడ ఉంటే నేను ఇక్కడ ఉంటా. రివర్స్లో చెప్పావు. నేను అక్కడ ఉంటా, నువ్వు ఇక్కడ ఉంటా. మీరిద్దరు ఇక్కడే ఉండండి. నువ్వు అక్కడ ఉంటే నేను ఇక్కడ. వెరీ గుడ్, సూపర్, రైట్ ఆన్సర్. ఏం చెప్పింది ఆవిడకి కూడా తెలియదు. మొత్తం మార్చి నానే నేను ఇక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉంటావు, నువ్వు అక్కడ ఉంటే నేను ఇక్కడ ఉంటాను అంది ఆవిడ. సో రెండోది కూడా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది దేవుడి దయ వల్ల. మూడోది
బంగారం. తాతయ్య. తాతయ్య తాతయ్య ఎందుకు వచ్చాడమ్మా? పెళ్లి కొడుకు. అయ్యా అవ్వా ఎదురింటికి వెళ్ళాడు. చీపాడు ఏం మాట్లాడి? ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం. వెరీ గుడ్, సూపర్. సో వీళ్ళు కూడా మనలాగే కొంచెం లైట్గా. సో మీకు కూడా 3 పాయింట్లు వచ్చేసాయి, కంగ్రాచులేషన్స్. సో మీకు 3 పాయింట్స్, మీకు 3 పాయింట్స్ వచ్చాయి కాబట్టి సమానంగా గిఫ్ట్ పంచుకుందాం. రండి ముందు. సూపర్గా ఆడారు, కంగ్రాచులేషన్స్ మీకు మీ అత్తగారికి, అలాగే మీకు మీ అత్తగారికి. క్లాప్స్ కమాన్. రెండో రౌండ్లో ఇప్పుడు 3 పాటలకి డ్యాన్స్ చేస్తారు కోడళ్ళు. విజిలేగానే ఎవరైతే ఆగుతారో వాళ్ళకి పాయింట్ వస్తుంది. కాబట్టి ఇద్దరు కోడళ్ళు ఎవరు ఆగుతారో చూద్దాం. అంటే ఆగడం కాదు, ఆగడంతో పాటు డ్యాన్స్ కూడా చేయాలి కాబట్టి. ఓకే, సో అత్తలు మీ ఇద్దరు వెనక్కి రండి, కోడలు ఇక్కడే ఉండండి. ఫస్ట్ సాంగ్. వయసు నోరు ఊరే నిన్ను చూస్తే గుండె జారే, నిన్ను చూస్తే కన్ను జారే, నిన్ను చూస్తే చెయ్యి జారే, నిన్ను చూస్తే సిగ్గు జారే, నిన్ను చూస్తే చెంగు జారే, నిన్ను చూస్తే కాలు జారే, నిన్ను చూస్తే నొక్కన బుక్కలోని బూరే, లాగన చీరలోని మూరే, తాగన గంట గంటకి పొంటి గింటిలో పంచదార ధారే, ఆపన పిల్లగాడి జోరే, చల్లన నిప్పు మీద నీరే, చూపన పూట పూటకి మాటి మాటికి కొత్త కొత్తగా. చాలా అద్భుతమైన పొజిషన్లో ఆగారు కోడలు గారు. ఇప్పుడే డ్యాన్స్ చేసిన ఆయుష్ అంతా వస్తుంది ఆవిడలో. చాలా అద్భుతంగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆవిడ. కానీ ఇవిడైతే చాలా ఈజీగా ఆగింది, ఎందుకైనా మంచిదని ఈజీగా ఉండే. కానీ ఇంత కష్టం ఏంటి, వేళ్ళు దగ్గరికి వచ్చేయండి. ఆ షేకు. ఓకే, సో ఇక్కడతో ఫస్ట్ సాంగ్ ఫినిష్ అయిపోయింది. కోడలు ఇద్దరిది సూపర్గా డ్యాన్స్ చేశారు. వెరీ గుడ్. ఇప్పుడు రెండో సాంగ్. जरा दे दो ना गरम गरम चाय, सकुबाय నువ్వు చాయ్ ఇస్తే అదో రకం హాయ్. ఏస్కోన్నా గుమా గుమా చాయ్, యమ్మా ఫేమస్ ఇది రిలేటు దుబాయ్. తీసుకోన్న సలా సలా చాయ్, భలే మోగిస్తది నరాలో సన్నాయ్. గుండె గుయ్యి అంటే అల్లం చాయ్, సుయ్యి అంటే బెల్లం చాయ్, కెవ్వంటే కర్రకాయ చాయ్, ఒళ్ళు ఉడుకైతే జీరా చాయ్, సలవైతే కరా చాయ్, ముసుగెడితే మొలకాడు చాయ్. నా బంగారు చేతులతో పింగారు సోదరులో నీ కోసం తెస్తానబ్బాయ్. వెల్కమ్ టు సక్కుబాయ్, గరం చాయ్ తాగేసే మజా చే. వెల్కమ్ టు సక్కుబాయ్, గరం చాయ్ తాగేసే మజా చే. सकुबाय जरा दे दो ना गरम गरम चाय, सकुबाय నువ్వు చాయ్ ఇస్తే అదో రకం హాయ్. చాలా బాగుంది. అండ్ పాపం ఎప్పుడు కష్టాలు ఈవిడికే వస్తున్నాయి, ఎప్పుడు అదొక పొజిషన్లో అదేదో పొజిషన్లోనే ఆగుతుంది ఆవిడ విజిలేసినప్పుడు. సో ఈసారి కూడా ఎగ్జాక్ట్గా ఆగారు ఇద్దరు కూడా, సూపర్. సో 2 సాంగ్స్ అయిపోయి లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్ మిగిలింది. ఇందులో ఎవరు గెలుస్తారో వాళ్ళే వాళ్ళ రౌండ్ కూడా గెలుస్తారు. కాబట్టి థర్డ్ సాంగ్. పిల్ల పిల్ల నా స్వీటు సిండరెలా, నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల.
నీకు వీరా నీ షట్టుకు మూడేస్తారా నా పుట్టు చీరా నిన్ను డైమండ్ రింగ్ అయి రమ్మంది నా చెదర్ ఫింగరే అంటుంది గాడి అయిపోదాం పద నంబర్ 1 జోడి తయారయ్యే ఉంది లకి లేది ఇక మోగించే పిపి మెలోడీ పిల్ల 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 నా స్వీటు సిండరెలా నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల ఐఫిల్ టవర్ వచ్చులోనా లవ్ సింబల్ చెప్పలోనా ఎంచిక పెళ్ళికి మెన్యూ సెట్ చేసేనా కన్నెకునా ముద్దుగా ముడే ముళ్ళు నీ మెల్లోనా వేసుకున్నా ఈ ఒక్క చెయ్యి తిప్పుకోమ్మా ఇలా ఇలా పైకి పైకి ఇలాగా ఇలాగా ఇప్పుడు సెట్ అయిపోయింది వెరీ గుడ్ సూపర్ పాపో మళ్ళీ కష్టాలు ఆవిడకే వచ్చాయి మళ్ళీ ఏదో స్టెప్ ట్రై చేస్తుంది ఇలాగా ఈ లోపల ఆ షేక్ వచ్చింది ఈవిడ మాత్రం చాలా జాగ్రత్తగా పాట వస్తున్న సేపు డాన్స్ చేస్తుంది విజయ్ మంచి పొజిషన్ ఒకటి చూసి ఆగిపోద్ది ఆవిడ సో వెరీ గుడ్ సూపర్ ఇద్దరు సూపర్ పర్ఫార్మెన్స్ సో ఇద్దరు ఇంత బాగా డాన్స్ చేసిన తర్వాత ఇద్దరులో ఎవరు విన్నర్స్ అనేది డిసైడ్ చేయడం నిజంగా కష్టం చపాతీలు ఒత్తుకునేది ఒకటే ఉంది డబ్బా కావాల్సితే పై మూత ఒకరికి కింద మూత ఒకరికి ఇస్తాను ఇద్దరు కలిసినప్పుడే చపాతీలు వండుకోండి ఆ రోజు ఓకేనమ్మా వెరీ గుడ్ కానీ అలా ఇవ్వడం లేదు కాబట్టి టాస్ చేద్దాం ఇప్పుడు మీ ఇద్దరిలో విన్నర్ ఎవరో డిసైడ్ అవుతుంది ఓకే ఇది తలకాయ ఇది తోక ఇది తోక ఇది తలకాయ వీళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది అత్తమ్మా తలకాయ తోక తోక తల ఉంది తోకనే ఏంటి మాకు తలకాయ ఉంది తోకనే కావాలి తోకనే కావాలా సో వాళ్ళకి తోక మీకు తలకాయ క్లాప్స్ వన్ తలకాయ ఎవరు వాళ్ళేనా వెరీ గుడ్ మీ కోడలు ఆల్రెడీ తలకాయ చెప్పు అంటే ఏమొద్దు నాకు తలకాయ ఉంది నాకు తోకే కావాలి అది అట్టమ్మా మీ అత్త వినలేదు కదా అందుకే కంగ్రాచులేషన్స్ రెండో రౌండ్ మీరు గెలిచారు సూపర్గా డాన్స్ చేశారు అండ్ వీళ్ళ చేతుల మీదుగా మీరు ఇప్పుడు గిఫ్ట్ అందుకుంటారు ఓకే క్లాప్స్ వన్ రండి ఇలాంటివన్నీ వెళ్ళిపోతే పెద్దవన్నీ వస్తాయి అనమాట ఇది అత్తగారు ప్లానింగ్ ఇది కావాలని కదా అత్తగారు వెరీ గుడ్ సూపర్ రండి అమ్మా వాళ్ళు ఏడవద్దని ఫస్ట్ అవునా అయ్యి బాబోయ్ మేమేం ఏడవంలే మేము ఎందుకు ఏడుస్తాం మేము ఏడిపించే రకాలం మేము ఏడ్చే రకాలం కాదు ఇక్కడతో 2 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు ఈ అత్త కూడా 2 రౌండ్స్ ఫినిష్ అయిపోయాక రెండు టీములకి 6 పాయింట్స్ వచ్చాయి మూడో రౌండ్లో ఇప్పుడు క్రికెట్ ఆడతారు అత్తలు ఇద్దరు కెప్టెన్లు కాబట్టి అత్తలు మాత్రమే మాట్లాడతారు కావాల్సి చూడండి అత్తగారు తలకాయ కావాలా తోక కావాలా తలకాయ కావాలా మా అత్తమ్మ ఇందాక చెప్పింది మా అత్తమ్మ తెలియదు మీ అత్తమ్మ ఏం చెప్పింది ఇందాక తెలియదు మా అత్తమ్మకి అసలు తెలియదు కదా నీకు బాగా తెలుసు నీకేం కావాలి తల కావాలా తల కావాలి సో మీకు తోక వెరీ గుడ్ బాగా అయితే అత్త మాట వినవా నాకేం తెలియదు మా అత్తమ్మ ఇందాక తలకాయ చెప్తా అంటే చెప్పాలి అందుకే నేను చెప్తా అంది తోక పడ్డది సో టాస్ గెలిచారు బ్యాటింగా బౌలింగా బౌలింగ్ అత్తమ్మ బ్యాటింగా బౌలింగ్ బౌలింగ్ ఎందుకు కోడలు చాయిస్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు ఇటు సైడ్ అత్త కోడలు అందుకే కోడలు బౌలింగ్కి వచ్చారు అవతల టీం అత్తగారు బ్యాటింగ్కి వచ్చారు గాలి బాగా వస్తుంది కాబట్టి ఇదే మంచి అవకాశం అమ్మా నువ్వు ముట్టుకో గాలికి అదే ఎగిరిపోద్ది ఓకేనా వెరీ గుడ్ సూపర్ ఫస్ట్ బాల్ ఫస్ట్ బాల్ లోనే 6 రన్స్ రెండో బాల్ ఇలాంటి ఒక అద్భుతమైన 6 నేను ఇప్పటివరకు చూడలేదు కొట్టింది ఇక్కడే ఉందని చెప్పి మళ్ళీ కొట్టింది ఆవిడ 6 12 రన్లు మూడో బాల్ మూడు బాల్లో 3 సిక్స్లు 18 రన్లు వచ్చాయి నాలుగో బాల్ అయిపోయి 24 రన్స్ ఐదో బాల్ 4 runs, very good, super.
28 స్కోర్ చేశారు 5 బాల్లో. లాస్ట్ బాల్ ఉంది. లాస్ట్ బాల్ కంటే ముందు అత్తగారు మా కోసం ఒక పాట పాడతారు. పాడుతా తీయగా చల్లగా పసి పాపలా నిదురపో ప్రదీపు బంగారు ప్రదీపు. నేను పడుకుంటే పసిపాపలా ఉంటుంది, గేదెలా ఉంటుంది. లాస్ట్ బాల్ మిగిలింది. లాస్ట్ బాల్ కంటే ముందు స్కోర్ 28. లాస్ట్ బాల్. సూపర్ స్కోర్ 34. అత్తగారు 6 బాల్లో 34 కొట్టారు. కోడలు గారు ఇప్పుడు మందే బ్యాటింగ్ రండి. అత్త డార్లింగ్ బౌలింగ్. 6 బాల్లో 34 అత్తగారి స్కోరు. ఇప్పుడు కోడలు గారు బ్యాటింగ్. ఫస్ట్ బాల్. అమ్మా 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 బాబోయ్, నేను ఇట్లా చూసేలో పెను ప్రమాదం త్రుట్లో తప్పినవి. జస్ట్ బేసిక్ ఇలా పక్క నుంచి వెళ్ళిపోయి మిస్ అయిపోయింది, లేకపోతే వాచిపోయేది. కాదు ప్రదీప్, నేను బ్లాక్ బెల్ట్ తెలుసా? నువ్వు బ్లాక్ బెల్ట్ అమ్మా? నాది బ్లాక్ బెల్ట్. అది కాదు, నేను కరాటే బ్లాక్ బెల్ట్. అవునా? అయ్య బాబు, మరి క్రికెట్ అని చెప్పుంటే కరాటే రౌండ్ పెట్టి. అందుకే నాకు వద్దని చెప్పాను. మీరే నా దగ్గర ఒక 5-6 లిస్ట్ ఉన్నారు లేడీస్, బాగా టార్చర్ పెడుతున్నారు. వాళ్ళని ఒకసారి అప్పుడు చెప్తానే. ఓకే, వెరీ గుడ్. అందులో 3 ఇక్కడే ఉన్నారు. సో వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు ఫస్ట్ బాల్ అయింది. ఫస్ట్ బాల్ లో 6 రన్స్, స్కోర్ 40. రెండో బాల్ 4 రన్స్, స్కోర్ 44. మూడో బాల్ 4 రన్స్, స్కోర్ 48. 4 రన్స్, స్కోర్ 52. 4 బాల్ అయ్యాయి. ఐదో బాల్ సూపర్, స్కోర్ 58. ఇక లాస్ట్ బాల్ మిగిలింది. లాస్ట్ బాల్ ఆడే ముందు ఏం పాట పాడాలి ప్రదీప్, మీరే చెప్పండి. మీకు తెలుగేనా? తెలుగే. ఇంకే భాషలు వచ్చు? తెలుగు, హిందీ అంతే. వచ్చా? ఓకే, తెలుగు పాట పాడతారా, హిందీ పాట పాడతారా? హిందీ అయితే రాదు, పాటలు రాదు. మాటలే వచ్చు. వినడానికి అయితే వచ్చిగా, మాట్లాడడానికి వచ్చు. హిందీ పాడడానికి రాదు. వెరీ గుడ్. తెలుగు పాటే పాడండి. తెలుగు పాట పాడాలా? గుర్తు రావట్లే కదా ఇప్పుడు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. ప్రభాస్. ప్రభాస్ పాటే పాడండి. ప్రభాస్ పాట వద్దు, వేరే పాట. ఓకే. డిస్టర్బ్ చేస్తున్నాడు దొంగ పిల్లగాడు, కల్లోకి వస్తున్నాడు. మర్చిపోయినా ప్రదీప్. ప్రభాస్ గుర్తొస్తే ఎందుకు మర్చిపోతాను. కాసేపు తర్వాత మళ్ళీ గుర్తొస్తుందా? అప్పుడు పాడు. ఇప్పుడే గుర్తొస్తుందా? పాడు. ఇంకేం పాటలు వచ్చు? ఇదే పాట మళ్ళీ. ఇదే పాట మళ్ళీ పాడతా. ఓకే, మళ్ళీ రీటేక్. రివైండ్. ఏదో ఒక పాట పాడవా? డిస్టర్బ్ చేస్తున్నాడు దొంగ పిల్లగాడు, సతాయిస్తున్నాడు చిచ్చుబుడ్డిగాడు, కలోకొస్తున్నాడు రాత్రిరంతటిడు, పిచ్చెక్కేస్తున్నాడు దొంగ సచ్చినాడు ఊరికే పిల్లగాడు. ప్రదీప్ అయిపోయింది, నువ్వు ఎక్కిరిస్తున్నావు కదా, ఇంకా నేను పాడ. నేను ఎక్కడెక్కడిచ్చాను అలా అంటారు. వాళ్ళ పాడ పాడుతున్నాడు, ఏం మాట్లాడకుండా కామ్గా నుంచుంటే. నువ్వు పక్క వాళ్ళకి ఏం చెప్పినావు నేను విన్నానులే. నాలాంటి ఒక అన్యం పుణ్యం తెలియని అమ్మాయికుడిని ఇన్ని మాటలు అంటారా? అయినా పర్లేదు, కానీ చాలా అద్భుతంగా పాడారు. సూపర్ సాంగ్ అసలు. చూసారండి, వాళ్ళు మెచ్చుకుంటే చాలు, పిచ్చోడు. సో ఇప్పుడు సూపర్ గా పాడారు కాబట్టి లాస్ట్ బాల్ మిగిలింది. స్కోర్ 58. స్కోర్ 64. 12 బాల్లో 64 కొట్టారు. ఇటు సైడ్ అత్త కోడలు ఇద్దరు. వెరీ గుడ్, సూపర్. 12 బాల్ 66 రన్లు. జాగ్రత్తగా మీరు బౌలింగ్ ఎలా వేసినా సరే వాళ్ళు కొడతారు కాబట్టి మీరు జాగ్రత్తగా. చీటింగ్ ఏం వద్దు, నేను ఉన్నాక నేను చేస్తాను. మళ్ళీ ఇప్పుడైతే గిఫ్ట్ ఇవ్వాలి మాకే. ఓకే, ఇందాక రౌండ్ వాళ్ళకి ఇచ్చామా, ఈ రౌండ్ మీకే. ఫిక్స్ రే ప్రదీప్ గా, ఫిక్స్. ఫస్ట్ బాల్ కొట్టు. అదే, వెరీ గుడ్. 4 రన్స్, సూపర్. ఫస్ట్ బాల్ లో 4 రన్స్ వచ్చాయి. వెరీ గుడ్, సూపర్. రెండో బాల్ రన్స్, సూపర్. స్కోర్ 8. కొంచెం జాగ్రత్తగా అమ్మా పైకి. మూడో బాల్ వెరీ గుడ్, 6 రన్స్. 3 బాల్లో 14 రన్లు వచ్చాయి. నాలుగో బాల్ వెరీ గుడ్, సూపర్. స్కోర్ 18. 4 బాల్లో. ఐదో బాల్ 5 బాల్ అయింది. స్కోరు 24.
లాస్ట్ బాల్ ఆడే ముందు అత్తగారు పాట పాడతారు. జోలా జోలమ్మ జోలా జే జేలా జోలా జే జేలా జోలా నీలాల కన్నులకు నిత్యమల్లే పూల జోలా నిత్యమల్లే పూల జోలా. సూపర్, వండర్ఫుల్. చాలా రోజుల తర్వాత ఒక సూపర్ సాంగ్ విన్నాం మేము. అండ్ సాధారణంగా ఎవరు పాడుతూ ఉండరు ఆ పాటని, అంత అద్భుతంగా పాడారు మీరు. సో లాస్ట్ బాల్కి ముందు మన స్కోర్ 24లో ఉంది. లాస్ట్ బాల్లో అత్తగారు ఏం స్కోర్ చేస్తారో చూద్దాం. సూపర్ స్కోర్ 28. 6 బాల్లో 28 అత్తగారు కొట్టారు. ఇప్పుడు 38 కోడలు గారు కొడతారు. సో ఆ 38 ఆవిడ కొడతారు లేదు చూద్దాం. కోడలు గారు బ్యాటింగ్కి రండి. అత్త డార్లింగ్ బౌలింగ్. ఇప్పుడు 6 బాల్లో 38 రన్లు కొట్టాలి కోడలు గారు. అత్తగారు కొట్టనిస్తారా లేదు చూద్దాం. ఫస్ట్ బాల్ చీర రంగు పోద్ది. సూపర్. రెండో బాల్ సూపర్. 10 రన్స్ కొట్టారు, అంటే స్కోర్ 38 తీసుకెళ్లారు. ఇంకా 4 బాల్ మిగిలినాయి. వెయిట్. వెరీ గుడ్. స్కోర్ 44. ఎన్ని బాలే? 3 అయిపోయాయి. 4 బాల్. రన్స్. స్కోర్ 48. 4 బాల్ అయిపోయాయి. ఇంకా 2 బాల్ ఉన్నాయి. ఇంకా మనం 18 రన్లు కొట్టాలమ్మా. 2 బాల్లో 18 రన్లు. 5వ బాల్ రన్స్. సూపర్. 14 రన్లు కావాలి లాస్ట్ బాల్లో. 80% ఆవిడ కొడతారు. ఆవిడ కొట్టే ముందు ఒక పాట పాడతారు. తీయ తీయని కలలను కనడమే తెలుసు కమ్మని ప్రేమలో మనసంతాను అని చెప్పడం తెలుసు ఈ సరికొత్తలో ఇన్నాళ్ళిలా దూరం అవుతావు నీ సందేలలో. అయిపోయింది రాబాయ్. ఇంతకంటే మేము పాడాం, మాకు రాదు అంతే. మాకు వచ్చిన ముక్కలు 2 మేము పాడినాం అంతే. వెరీ గుడ్, సూపర్. లాస్ట్ బాల్లో 14 రన్లు కావాలి. కొడతారో లేదో చూద్దాం. నన్ను కొట్టి బయట పడింది అనుకో అమ్మా, 14 రన్లు. ఓకేనా? వెరీ గుడ్, సూపర్. లాస్ట్ బాల్ 14 రన్స్. అత్తయ్య మంచిగా అండి ప్లీజ్. పూజలు చేయకర్లే, మామూలుగా వేసి చాలు. 4లు అంటే బాగా ఇష్టం అనుకుంటా. లాస్ట్ బాల్లో కూడా 4 కొట్టింది, అంటే ఇంకా 10 రన్లు మిగిలిపోయాయి. మీరిద్దరు 64 చేశారు. మీరిద్దరు కలిసి 56 చేశారు. మీరే విన్ అయినట్టు. వెరీ గుడ్, సూపర్. కంగ్రాచులేషన్స్. మీరే గెలిచారు, 64 కొట్టారు. సో మీరు గెలిచారు కాబట్టి మీకు వీళ్ళు గిఫ్ట్ అందజేస్తారు. ఓకే రండమ్మా, క్లబ్స్ కుమాన్. అత్తమ్మా చపాతీలు మనం తీసుకోలే, దోశలు వాళ్ళకి ఇస్తాం అంతే. అంత లెవెల్ ఉండాలి ఇప్పుడు. దా రండమ్మా, కంగ్రాచులేషన్స్. క్లబ్స్ కుమాన్. ఇక్కడతో 3 రౌండ్లు ఫినిష్ చేసుకున్నారు. ఈ అత్త కొడలు 3 రౌండ్లు ఫినిష్ అయిపోయాక ఇందాక మనకి 6 పాయింట్లు ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనకి 6 పాయింట్లు వచ్చాయి. 12 పాయింట్లు. ఇందాక మనకి 6 పాయింట్లు ఉన్నాయి. ఇప్పుడు 56 కొట్టాం కాబట్టి 5 పాయింట్లు వచ్చాయి. మనకి 11 పాయింట్లు. 4th రౌండ్ వస్తున్నారు ఇప్పుడు. 4th రౌండ్లో ఏం చేస్తారు నాకు టెన్షన్గా ఉంది. ఎందుకంటే కోడలు ఇద్దరు కట్అవుట్లు చూస్తే తినే రకంలా లేరు. మరి అత్తలు మాత్రం వాళ్ళది కూడా కవర్ చేసి తినేలా ఉన్నారు. 4వ రౌండ్లో ఇప్పుడు ఐస్ క్రీమ్ కోన్లు తింటారు. ఎంత బాగా తింటారంటే ఐస్ క్రీమ్లు అన్ని ఎక్కువ పాయింట్లు మీకు వస్తాయి. చాలా చక్కగా ఫాస్ట్గా 3 నిమిషాల టైంలో కాగితం తప్ప ఇంకేం కనపడకూడదు మాకు అక్కడ. రెడీ 1 2 3 గో. కాగితాలు తినచ్చు, పర్లేదమ్మా. ఐస్ క్రీమ్ ఒక రోజులో అరుగుతుంది, ఇదైతే కొంచెం 3 రోజులు పడుతుంది. వేసే మూల పడుంటుంది లోపల. ఏయ్ పోతలే, ఇలా పెట్టి ఇట్లా కొట్టు పోతుంది. అది ఎందుకు పోతుంది? లోపల పోతుంది.
ఇవాళ ఐస్ క్రీమ్ పెడతారని తెలిసిందా మీకు? సగం ఐస్ క్రీమ్ మూతతోనే పడేస్తుంది ఆవిడ తెలివిగా. ఇట్లా అంటే వచ్చేస్తుంది ఐస్ క్రీమ్ దాంట్లో. అత్తగారు ఏమో అనుకున్నాను కానీ అబ్బో వేసుడేస్తుంది ఆవిడ లోపల. వద్దమ్మా, ఇంక ఇలా తినడం చూసాక నాకు కూడా తినబుద్ధి కాదు. ఐస్ క్రీమ్ తినడం ఒక కళ. ఒక ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు ఈగ కూడా దొరకకుండా తింటారనమాట. అంటే మీరు తింటుంటే ఈగలకు కూడా భయం వేస్తుంది. చూసారు, ఒక్క ఈగ నా దగ్గరికి వచ్చిందా మీ దగ్గరికి? అంత అద్భుతంగా తిన్నారు మీరు. ఇటు సైడ్ 6 మిగిలాయి, ఇటు సైడ్ 7 మిగిలాయి. కాబట్టి మీరు కొంచెం స్లో ఉన్నారు. మా తల్లే అబ్బా 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 పైన మూత తీలే. అయ్యా నోట్లోకి వెళ్ళిపోయింది ఆ మూత. చిన్నప్పుడు రూపాయికి పెప్సీ దొరికేది, ఇంతే ఉంటుంది రూపాయికి అది. ఏయ్ అహు 10 9 7 6 5 4 నవ్వక ఐస్ క్రీమ్ బయటకు వస్తుంది. నవ్వక నువ్వు ఎవరు తెరవద్దా అని చెప్పినానా? గాలి దూరే ప్లేస్ కూడా లేదు లోపల. నాకు తెలిసి ఇంక ఇక్కడ ఏ పీసులు మిగలలేదు. ఏకైక ఐస్ క్రీమ్ వదిలేరు వీళ్ళు. ఆవిడ మామూలుగానే నవ్వింది, నోట్లో ఐస్ క్రీమ్ ఉండడం ఓహో అని సౌండ్ వచ్చింది అనమాట. ఒకసారి చూడమ్మాలని అది ఎట్ట తింటుంది ఆవిడ, ఇంకా తింటుంది నోట్లో వేసుకుని. లాస్ట్ కౌంట్ డౌన్లోనే ఒక ఐస్ క్రీమ్ లోపల దోచింది ఆవిడ. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్, సూపర్. 4వ రౌండ్ గెలిచారు మీరు. మింగిసావా? అయిపోయిందా? ఆడికి ఇప్పుడు తెలియదు, కాసేపట్లో ఉంటుంది. సో 4వ రౌండ్ గెలిచారు కాబట్టి సో మీ చేతుల మీదుగా సో ఇక్కడతో 4 రౌండ్లు ఫినిష్ చేసుకున్నారు. ఈ అత్తగొడలు 4 రౌండ్లు ఫినిష్ అయిపోయిన తర్వాత ఇందాక మీకు 12 పాయింట్లు ఉన్నాయి. 12, 14, 26 పాయింట్లు. ఇటు సైడ్ 13 పాయింట్లు వచ్చాయి. ఇందాక 11 పాయింట్లు ఉన్నాయి. 24 పాయింట్లు. లాస్ట్ రౌండ్కి వచ్చారు ఈ అత్తగొడలు. ఇప్పుడు వీళ్ళు సరదాగా దూదుండలు ఇక్కడిని తీసుకెళ్లి ఆ ఖాళీ బొచ్చులో వేస్తారు. ముక్కుతో తీసుకెళ్తారు అండ్ ముక్కు గమ్మ అంటించుకుంటారు. సో ఇప్పుడు ముందు అత్తలు ఆడతారు. అత్తలాడి కొడలికి చూపిస్తారు ఎలా ఆడాలో. ఓకే అత్తలు రెడీయా? 2 చేతులు వెనకాల పెట్టుకోండి. రెడీ 1 2 3 గో. అద్దా వెనక్కి వచ్చి గమ్మ ఎక్కువ పెట్టుకోవాలమ్మా. అందుకే ఆవిడ మూతికి పెట్టుకుంది. ముక్కుగమ్మ ముక్కుకి. అదే చెప్పలే, పడతాయి రా సామాన్లు అన్నీ వస్తాయి మాకు. కొత్త కొత్త సామాన్లు దొరుకుతాయి మాకు. వెనక్కి రాకపోతే అమ్మా డబ్బా కేసి రాయకండి. డబ్బా కేసి రాస్తే ఒక్కొక్కసారి ఒకటే తీసుకురావాలి. డబ్బాకి ముక్కు ముట్టుకోకూడదు. ఇక్కడ అంతే అంతే. అన్ని డైరెక్షన్ ఊపు. లెఫ్ట్ ఊపు, రైట్ ఊపు, రైట్ ఫ్రంట్ ముందుకి వెనక్కి రౌండ్ తిప్పు. రా ఇక రా. కొంచెం గమ్ పెట్టుకో. పెద్ద పాప పద్మావతి ఆంటీ కొంచెం గమ్ పెట్టుకో.
రన్నింగ్ కామెంటరీ ఇస్తుంది పాపం ఇవిడ. అదే జల్లి అడు ఒకవేళ పడకపోతే వచ్చేసి అది పడకపోతే ఊదు ఊదు. ఏ ఆగవా జల్లి అత్తే జల్లి జల్లి ఊర్లుతురా చూడగో చూసా జల్లి అత్తే గమ్ 10 9 8 7 6 5 4 3 2 1 అత్తలాడడం అయిపోయింది. ఇప్పుడు అత్తలు ఎన్ని స్కోర్ చేశారో తర్వాత చూద్దాం. ముందు కోడల చేత ఆడిపిద్దాం. 2 minutes టైం ఉంది. రెడీ 1 2 2.5 అరే ప్రదీప్ జల్దీ 3 గో. చాలు ఓడిపడ్డది. శిరీష తొందరగా అయ్యో ఇంత ఫాస్ట్గా ఆడతారేది. రాదు రాదు అది ఊదకలాగా ఊపు. వెరీ గుడ్ బాగా వేసావు. అలా వేయాలని తిరిగి పాపం ఇప్పుడు ఇందులో వేస్తాం. లెఫ్ట్ కమాన్. ఈ టబ్బే అసలే నేను చెప్పింది ఇందాక నుంచి సాంబాలని అదేంతో బొచ్చు చేత్త పట్టుకుని మరి ఊతున్నారు. అందులో ఊదకండి అమ్మ, ఎగిరి బయట పడతాయి. తల ఊపాలి, ఊపితే అందులో పడతాయి. అమ్మా వెరీ గుడ్ సూపర్. నాకే కండి గమ్ముని. ఇదే పరిగెట్టిన వాళ్ళు నడుస్తురేంది ఇప్పుడు. అయిపోయిందా స్పీడు? Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. అదా వెనక. సో అత్త కోడలు సూపర్గా ఆడారు. ఫస్ట్ అత్తలాడి చూపించారు, తర్వాత కోడలు ఆడారు. చాలా అద్భుతాలు జరిగాయి. సో ఎవరెవరు ఎన్నెన్ని వేశారనేది ఇప్పుడు మనం లెక్క చూసుకుందాం. రండి అమ్మా రండి. సో ఎవరు ఈ రౌండ్లో లీడ్? మీరు వాళ్ళకంటే 2 ఎక్స్ట్రా వేసే ఉంటారు. మీరు వేశారు కాబట్టి మీరే ఇవాళ టైటిల్ గెలుచుకుంటారు. కంగ్రాచులేషన్స్. లెక్కెట్టక్కర్లే కదా? లెక్కెట్టాలా? తప్పదా? నువ్వే అన్నావు చీటింగ్ చేయమన్నావు కదా. చెయ్యొద్దన్నావా? చెయ్యొద్దన్నా. చేయమన్నారేమో. నాకు చేయమంటే ఎవరన్నా చాలా ఇష్టం. సో ఇందాక 24, 25, 26, 46. వెరీ గుడ్ సూపర్. అత్తగోళ్ళు ఇద్దరు కలిసి 46 పాయింట్లు తీసుకొచ్చారు 5 రౌండ్లో. సో వాళ్ళు ఆల్రెడీ 26లో ఉన్నారు. వాళ్ళు 21 చేస్తే వాళ్ళకి టైటిల్ వస్తుంది, చేయకపోతే టైటిల్ రాదు. ఓకేనా? 27, 28, 29, 30, 31, 43, 40. చీటింగ్ నుంచి చాలా నేను హట్ అవుతున్నాను. నువ్వు కాదు. 46, 47. వాళ్ళు ఎన్ని చేసారు? ఇంకా కావాలి ఇవి కూడా. 48, 49, 50, 51, 52. బొచ్చు కూడా తీసుకో, పట్టుకో. క్లాప్ కమాన్. సో ఇటు సైడ్ అత్తగోళ్ళు ఇద్దరు కలిసి 46 చేశారు. ఇటు సైడ్ అత్తగోళ్ళు ఇద్దరు కలిసి 51 చేశారు. కంగ్రాచులేషన్స్. ఇవాళ గడిసరి గత్త సోసరి కోళ్ళు 2 టైటిల్ గెలుచుకున్నారు మీరు. సో మీకు సన్మానం చేయడానికి ఇటు సైడ్ ఇద్దరు అత్తగోళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. క్లాప్స్ కొట్టండి కమాన్. సూపర్గా ఆడారు. వెరీ గుడ్ సూపర్. కంగ్రాచులేషన్స్. అండ్ మీ ఇద్దరు చేతుల మీదుగా వాళ్ళకి ఆ బంగారు కిరీటాలు. వెరీ గుడ్. అలాగే మీ చేతుల మీదుగా కొత్త పట్టు చీర. అలాగే మీ చేతుల మీదుగా గడిసరి అత్త సోసరి కోళ్ళు 2 టైటిల్. క్లాప్స్ కమాన్.
వెరీ గుడ్. అలాగే అలాగే అత్త కోడలు మీరు కూడా సూపర్గా ఆడారు అండ్ ఇంత బాగా ఆడారు కాబట్టి కంగ్రాచులేషన్స్. సూపర్గా ఆడారు నలుగురులో ఒకళ్ళే గెలుచుకుంటారు ఉమెన్ ఆఫ్ ది షో అండ్ నలుగురులో ఒకళ్ళే బాగా తేడాగా ఉన్నారు. అండ్ కోడలు గారు కంగ్రాచులేషన్స్, మీరే ఇవాళ ఉమెన్ ఆఫ్ ది షో. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మరో ఎపిసోడ్లో మరో అత్త కోడలతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాబాయ్. థ్యాంక్ యూ.